4వ కీర్తన పైన రాసింది దావీదు రాశాడని మనకి ఇక్కడ స్పష్టంగా ఉంది. అయితే 3-4 కీర్తనలు ఒకే సందర్భంలో రాశాడు అని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. కాబట్టి 3వ కీర్తన సందర్భం 4వ కీర్తన సందర్భం ఇంచుమించు ఒకటే అని. మనం ఈరోజు 4వ కీర్తన చూస్తున్నాము. 3వ కీర్తన అవసరమైతే అక్కడ మధ్యలో కొంచెం 1-2 వచనాలు చూడొచ్చు. అయితే 3వ కీర్తన ప్రారంభంలో అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. సో ఏ సందర్భంలో రాశాడో చాలా స్పష్టంగా ఉంది. 2 కీర్తనలు కలిపి చదువుకుంటే మనకి కరెక్ట్గా దావీదు ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థమవుతుంది. అబ్షాలోము తన కుమారుడు దావీదు సింహాసనాన్ని కాజేశాడు, ఒక కుట్ర పన్నాడు. దావీదుకు వ్యతిరేకంగా ఒక టీం తయారు చేసుకున్నాడు. వాళ్ళు ఒక సైనిక తిరుగుబాటు చేసినట్టుగా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇంకా రాజుల కుటుంబాల్లో ఉండే గొడవలే దావీదు ఇంట్లో కూడా ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో దావీదుతో పాటు కొంతమంది తన అనుచరులు ప్రాణం కాపాడుకుంటూ ఈ అడవుల్లోకి వెళ్ళి ఒక చోట తలదాచుకున్నారు. ఆ సందర్భం మనకు తెలుసు. సో దేవుడు నన్ను రాజుగా నియమించాడు, కానీ తన సొంత కొడుకే నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదు, నేను రాజు అవ్వాలని ట్రై చేస్తున్నాడు. దావీదు పక్కన వెనకాల ఉన్న అనుచరులు ఏమన్నారంటే, కొంతమంది నువ్వు అనన్నా నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తామన్నారు. మరి దావీదు ఏమన్నా అంటే, వద్దొద్దు, దేవుడు నిజంగా నన్ను ఏర్పరచుకుంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను, లేదంటే అవసరం లేదు. అయితే దావీదు ప్రార్థన ఏంటి? మనుషులు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు ఎటువంటి ప్రార్థన చేయొచ్చు? తన పరిస్థితి గందరగోళంగా అయిపోయినప్పుడు ఎటువంటి ప్రార్థన చేశాడు? దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు ఈ 4వ కీర్తనలో ఉన్నాయి. చూస్తున్నారా? ఎన్నో కీర్తన? Psalm 4. వెరీ గుడ్. మొదటి వచనం జాగ్రత్తగా చూసి చెప్పండి. నేనేమన్నాను? చదవమన్నానా? రెడీగా ఉన్నారు అసలు. మొదటి వచనం జాగ్రత్తగా చూసి చెప్పండి. దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. 2వ వచనం జాగ్రత్తగా చూసి చెప్పండి. దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు. 6వ వచనం చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడు. కొంతమంది ఈ కీర్తనని శాండ్విచ్ ప్రేయర్ అని ఉన్నారంట. అంటే పైన కింద బ్రెడ్ ఉంటుంది, లోపల ఏదో మ్యాటర్ ఉంటుంది. అంటే ప్రార్థనతో మొదలుపెట్టాడు, మధ్యలో కొంచెం అక్కసు కోపం వచ్చేసినట్టుంది, అది ఆపేసి మీ సంగతి ఏంటరా అని మనుషులతో మాట్లాడాడు. మళ్ళీ వెనక్కి చదువుకొని వచ్చి మళ్ళీ ప్రార్థన కంటిన్యూ చేస్తున్నట్టు ఉంది. మొదటి వచనం దేవుడితో మాట్లాడాడు, 2 నుంచి 5 వరకు అని అనుకుంటే మనుషులతో మాట్లాడుతున్నాడు, అండ్ 6 నుంచి మళ్ళీ తన ప్రార్థనని వ్యక్తం చేస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. కలిగి చేశాడా? చేయాలా? అంటే పాతది గతంలో నాకు కలుగు చేశావు కాబట్టి ఇప్పుడు కూడా నాకు సహాయం చేయని అడుగుతున్నాడు. మొదటి వచనం నాకు మొరపెట్టు, నాకు ఉత్తరం, నేను మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇమ్మని అడుగుతున్నాడు. గతంలో ఇరుకులో విశాలత కలుగజేసిన వాడు నువ్వే, ఇప్పుడు కూడా మరి నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, నా మొరను ఆలకించు అంటున్నాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. రొటీన్గానే ప్రార్థన చేస్తున్నాడు. తను ఒక సమస్యలో ఉన్నాడు. మరి నా భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అడవులోకి వచ్చి కూర్చున్నాను, మరి నేను ఎలా బ్రతకాలి? రాజుగా ఉండాలా, కామన్ మ్యాన్ లాగా ఉండాలా? అబ్షాలోము సింహాసనం ఎక్కాక నా పరిస్థితి ఏంటి? రేపు మాపు వచ్చి చంపేస్తే ఏంటి పరిస్థితి? లైఫ్ అంతా సౌలు తరుపుకుంటూ వచ్చాడు, ఇప్పుడిప్పుడే రాజయ్య కూర్చున్నాడు, ఇప్పుడు ఇంకో ఆయన తరుగుతున్నాడు, ఎవరు? కొడుకు. కాబట్టి తన జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన అన్నమాట. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం. కానీ 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, నరులారా
ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. నర్లారంటే బహుశా అబ్షాలోము బ్యాచ్యము. ఈ మనుషులతో ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు ఎంతకాలం నన్ను అవమానపరచాలని చూస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దావీదుని ఇన్సల్ట్ చేస్తున్నారు, ఆయన గౌరవాన్ని తీసేస్తున్నారు, ఆయన్ని నిందిస్తున్నారు, ఆయన మీద లేనిపోని మాటలన్నీ చెప్తున్నారు. ఎంతకాలం ఇలా చేస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? వ్యర్థమైనది అనేది ఇక్కడ మనం ఆలోచించాలంట. ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికేస్తారు. ఒక మాట నేను చెప్తే మీకు ఈ వచనం కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. దావీదు రాజు అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన పలానా ఆయన ఏదో గొర్రెల్ని మేపుకుంటా ఉంటే అసలు కల్లో కూడా నేను రాజు అవటం అనే ఆలోచన రాదు. ఆయన తెలిసిందల్లా గొర్రెలు కాసుకోవటం, అది కూడా వాళ్ళ అన్నలకి వెళ్ళి క్యారేజీలు ఇచ్చి రావటం, అది ఆయన పని. అటువంటి వ్యక్తి దగ్గరికి ఒకరోజు సడన్గా సమూయేలు వచ్చాడు. తల మీద నూనె పోసే ఉన్నాయంటే, నువ్వే ఇశ్రాయేలుకి కాబోయే రాజు అన్నాడు. ఇది ఎవరికి చెప్పొద్దు దేవుడు అని అన్నాడు, కానీ ఆ వార్త కాస్త సౌలు చెవిలో పడింది. తరుముతా ఉన్నాడు, చంపాలని చూశాడు, ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని కొండలు, గుట్టలు, అడవులు, గుహలు ఎక్కడెక్కడో దాక్కుంటూ తిరిగాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, డేవిడ్ లైఫ్ అంతా పరిగెత్తడమే ప్రాణం కాపాడుకోవటానికి. దేవుడేమో నువ్వు రాజు అవుతావని చెప్పాడు, ఈయన పారిపోతా ఉంటాడు. మ్యాచ్ అవ్వదు దానికి. ఎట్టకేలకు రాజు అయ్యాడు. ఇప్పుడు కొడుకు వచ్చి మళ్ళీ లాగేశాడు, మళ్ళీ అడవులకు వచ్చి దాక్కున్నాడు. మళ్ళీ ఎటు నుంచి ఎవరు వస్తారో, మళ్ళీ ఏం చంపేస్తారో అని ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను రాజు అవ్వాలని ఏనాడు అనుకోలేదు. నేనేనాడు అనుకోలేదు. నేను రాజు అవ్వాలని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. నేనేమైనా పాలిటిక్స్ చేసి సింహాసనం మీదకి వస్తే మీరు నన్ను తప్పుపడితే ఒక న్యాయం. నేను అసలు ఊహించిన ఒక పనిని దేవుడు నాకు అప్పు చెప్తే మీరు నా మీద ఎంత కష్టం పెట్టుకుంటారు? నేనేం చేశాను ఇందులో? రాజు అవ్వాలని ఎప్పుడు నన్ను అనుకున్నానా? రాజు అవ్వాలని స్కెచ్ గీసానా? దానికోసం సౌలు కుటుంబాన్ని ఏమైనా నాశనం చేశానా? ఏమన్నా వెన్నుపోటు పొడిచానా? ఏమైనా చేసి ఏం చేసి నేనేం చేయలే. ఇట్ ఈస్ గాడ్ హూ మేడ్ మీ కింగ్. కానీ మీరేం చేస్తున్నారంటే అదొక పొలిటికల్ ఇష్యూ లాగా, అదొక కుటిలమైన కుతంత్రం లాగా మీరు నా మీద కష్టం పెట్టుకుంటున్నారు. ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా చేస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? వ్యర్థమైనది అంటే అర్థం ఏంటి? పనికి మాలిన పనులు చేస్తున్నారు మీరు. ఎంతకాలం ఇట్లా చేస్తారు? నేను రాజుగా ఉండటం ఇష్టం లేదని మీరు అంటున్నారంటే అది ఓకే, నేను మీకు నచ్చకపోవచ్చు కాబట్టి నేను ఇష్టం లేదని అనొచ్చు. కానీ నన్ను పెట్టింది ఎవరు? నన్ను పెట్టింది ఎవరు? దేవుడు. మీరు నా మీద కోపం పెట్టుకోవట్లా, మీరు నాకు వ్యతిరేకంగా ప్లాన్స్ గీయటల్లా, మీరు యెహోవాకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. ఈ దేశానికి రాజుగా ఉండాలని నేను అనుకోలేదు, కానీ దేవుడు నన్ను రాజుని చేశాడు. కానీ ఆ రాజును దించేద్దామని మీరు ప్లాన్లు చేసినప్పుడు మీరు దేవుని ప్రణాళికను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. మీరు నాకు వ్యతిరేకంగా ప్లాన్లు గీయటల్లా, యెహోవాకు వ్యతిరేకంగా ప్లాన్లు గీస్తున్నారు. అది వ్యర్థం. ఎందుకు వ్యర్థం? దేవుడు అనుకున్న దాన్ని ఎవడైనా తిరగరాస్తాడా? రాయలేదు. కాబట్టి మీరు ఎంతకాలం వ్యర్థమైన దానికోసం ట్రై చేస్తూ ఉంటారు, అది మీకు వర్కౌట్ అవ్వదు, అది మీకు ఫలించదు. మీరు అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు, అంటే జరగని వాటి కోసం ట్రై చేస్తున్నారు. మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవి నెరవేరవు. ఎందుకంటే దేవుడి ప్రణాళిక ఇది. అందుకే దావీదు అన్నాడు యోవాబు తన బృందంతో, దేవుడు అనుమతిస్తే మళ్ళీ నేను ఇదే సిటీలోకి మళ్ళీ వచ్చి రాజుగా కూర్చుంటాను, లేకపోతే ఇట్స్ ఓకే, పర్వాలేదు. అప్పుడు ఈ మాట అన్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు.
ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రత్యర్థులతో మాట్లాడుతున్నాడు. బాబు మీరు గుర్తుపెట్టుకోండి, యెహోవా తన భక్తుల్ని ఏర్పరచుకున్నాడు. ఏకవచనాలు చెప్పాలంటే యెహోవా నన్ను ఏర్పరచుకున్నాడు. నేనంతటి నేను ఈ సింహాసనం మీదకి రాలేదు, దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెడితే నువ్వు నన్ను కిందకి లాగాలని ప్రయత్నించినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే దేవుడు చేసే పనికి ఎదురు వెళుతున్నావు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన సంగతి చెప్పనా? దావీదుని కిందకి లాగిన వాళ్ళు ఏ దేశపు మనుషులు? ఇశ్రాయేల్ ప్రజలే. సేమ్ యెహోవాను ఆరాధించేవాళ్ళే. దావీదు ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తాడో వాళ్ళు కూడా ఆ దేవుడిగా ప్రార్థన చేస్తారు. ఊరికి సరదాగా అంటున్నాను, దేవా ఎలాగైనా దావీదు కిందకి లాగేసే ప్రభావం ఎవడన్నా ప్రార్థన చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు దేవుడు ఏమంటాడు, అదేంట్రా నేనే తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే మరి నువ్వు నా దగ్గరికి వచ్చి ఆయన తీసేయమంటే ఏంట్రా అర్థం? అది దావీదు ఉద్దేశం. యెహోవా తన భక్తుల్ని ఏర్పరచుకున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు? దావీదుని పెట్టిందే దేవుడు, దావీదు ప్రార్థన వింటాడు. నేను కుటుంబాన్ని భార్యాభర్తలు గొడవ పడితే కౌన్సిల్ చేయడానికి వెళ్ళాను. ఇద్దరు విశ్వాసులే, బాగా గొడవ పెరిగిపోయి విడిపోదాం డిసైడ్ అయ్యారు. సరే ఈ స్టోరీ ఏంటో పూర్తిగా మన మధ్యలో దొరికితే మనకు అర్థం కాదు కదా, కొంచెం విషయం తెలియాలని నేను ఏమన్నంటే ఆ అబ్బాయిని, బాబు కొంచెం కాఫీ తెస్తావా అన్నాను. తెస్తానా అని గబా పాపం వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతున్నాడు. అప్పుడు అన్నా ఏమవుతావు, ఆయన కాఫీ తెచ్చుకొని వచ్చేటప్పుడు ఒక 5 minutes పట్టుద్ది కదా, ఇలాప్పుడు మ్యాటర్ దొరుకుద్దని. ఏంటమ్మా సంగతి అన్నంటే, అన్నా మరి నిన్ను ఎలాగైనా వదిలించుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. అన్న దేనికోసం? విడాకుల కోసం ఫాస్టింగ్ ఉంటున్నాడంట. సార్ ప్రాబ్లం ఏంటన్నా? ఎప్పుడుంటే గొడవలే అన్నా, నా భయం ఏంటంటే కొంపదీసి ఈయన ప్రార్థన దేవుడు ఏంటి అంటున్నాడు. మీరు చెప్పండి, తన కుటుంబం కట్టుకోవాలని భార్య ప్రార్థన చేస్తుంది, తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉపవాసం ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? ఎందుకని? వివాహం వ్యవస్థ పెట్టింది ఆయనే, మనుషులు ఏ వ్యక్తిని విడదీయకూడదని చెప్పింది ఆయనే, విడాకులు అనేది నాకు ఇష్టం లేదని చెప్పింది కూడా ఆయనే. కుటుంబం కట్టుకుంటానంటే జవాబిస్తాడా, విడగొట్టుకుంటానంటే జవాబిస్తాడా? అప్పుడు అన్నాను, ఉపవాసం కాదు కదా, ఆల్ నైట్ కాదు కదా, 50 రోజులు ఫాస్టింగ్ ఉండమనండి, అది వర్కౌట్ అవ్వదు. నువ్వు కుటుంబం కట్టుకోవటా ప్రార్థన చేస్తున్నావు, ఆయన తెంపుకోవటా ప్రార్థన చేస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అప్పుడు అవుంది, అయితే ఓకే రమ్మని మాట్లాడుతాడు. వచ్చాక ఏంటి ఫాస్టింగ్ ఉంటున్నావంటే ఏదో అట్ట అంటారన్నా, ఎందుకంటే యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు. ఎవరి కోసం? 3వ వచనం, యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని నేను అంటున్నాను. అక్కడ ఒక మాట ఉంది, తనకు ఏర్పరచుకున్నాడు, తన కొరకు తనకు ఏర్పరచుకున్నాడు. యెహోవాయే దావీదుని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను ఏర్పరచుకున్నాను, నా కోసం పెట్టుకున్నాను, ఈయన ఇశ్రాయేల్ రాజు అన్న తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తే అది తేడా వస్తుంది. అది దావీదుకున్న విశ్వాసం. అందుకే ఏమన్నానంటే, నేను యెహోవాకు మొరపెడితే నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నరులారా, ఎంతకాలం మీరు నా మీద స్కెచ్లు గీస్తారు? కొంతకాలం మీరు ఏదో గెలిచినట్టుగా మీకు అనిపిస్తుంది, కానీ తిరిగి తిరిగి మళ్ళీ ఏం జరుగుద్దంటే యెహోవా నా పట్ల ఏమనుకున్నాడో అదే నెరవేరుతుంది, నా ప్రార్థనే జవాబు వస్తుంది, మీరు రాదు. ఎందుకంటే మీరు దేవుని ప్రణాళికకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నా ప్రార్థన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంది.
దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు అనుకున్నది నెరవేరుద్దా? దావీదు, నేను నిన్ను రాజుగా పెట్టాలని అనుకున్నానే, మరి మధ్యలో అబ్షాలోము వచ్చి మొత్తం చెడగొచ్చాడు అని అంటాడు దేవుడు. అబ్షాలోము దేవుడిని కంట్రోల్ చేస్తాడా? దేవుడు అబ్షాలోముని కంట్రోల్ చేస్తాడా? మధ్యలో మరి వచ్చాడు దావీదు, ఏం చేయను మరి, నేను అనుకోలేదు అంటాడా? ఆయన మనిషా? కాదు కదా. దేవుడికి నా పట్ల ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరే వరకు చెప్పండి ఏమవుద్ది? ఏమవదు. మేబీ మీ అందరి జీవితాలు అనుభవాలు ఉంటాయి. నా స్టోరీ చెప్తాను, స్టోరీ కాదు ఉదాహరణ చెప్తాను, మీకు కూడా ఉంటాయి. మీ లైఫ్లో ఎప్పుడో మీకు అందరు కాకపోవచ్చు, కొంతమంది ఆరోగ్యం పాడైపోయి ఉండొచ్చు, హాస్పిటల్ పాలై ఉండొచ్చు, లేదా ఏదో సందర్భంలో మీరు మంచం పట్టి ఉండొచ్చు. ఇక ఇవే నా చివరి క్షణాలని మీరు అనుకోవచ్చు. ఇక నేను బతకనేమో అని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ బతుకుతారు. ఎందుకు? ఆయన ఏమంటాడంటే, ఎడ్జ్ దాకా వెళ్తావు కానీ ఎక్కడికి వెళ్ళవరా, ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అంత పని ఉంది, నాది ప్లాన్ ఇంకా అవ్వలేదు, ఎక్కడికి వెళ్తావు నువ్వు రా అంటాడు. ఒక ఆయన చెప్తున్నాడు వాళ్ళ అమ్మ గురించి, మా అమ్మని చంపేద్దన్న అంటున్నాడు. వాళ్ళ అమ్మ ముందే చెప్తున్నాడు. ఏ అన్న అయిపోయింది అనుకుంటే హాస్పిటల్ తీసుకెళ్తాన్నా, మేము అన్నీ మానేసుకుని వస్తామన్నా, టింగన్ లేచి కూర్చుంటుందన్న. నేను ఏంటమ్మంటే, మరి నేనేం చేయను అంటాను. నేనేం చేయను, హోప్లెస్ అని చెప్పేస్తారంట డాక్టర్స్. ఇక మీరు రెడీ చేసుకునే కార్యక్రమం అయిపోయింది, ఒక గంట 2 గంటల ఉండదు అంటారంట. వీళ్ళకి అందరు బంధువులందరూ పిలిచి ఇక వచ్చేసేయండి, రేపే పెట్టేసుకుందాం బరియల్లో అని. అందరూ వచ్చాక ఇవి లేచి కూర్చుంటుందంట. ఈయనంటాడు, ఏమే అదే ముందు లేస్తే వాళ్ళ ట్రావెల్ ఖర్చులను మిగులుతాయి కదా, నేనేం చేయను రా దానికి అంటదంటే. ఆమె కూడా సరదాగా మాట్లాడుద్ది. 6-7 సార్లు జరిగిందంట ఆమె జీవితంలో. నాన్న ఆంటీ గారు మీరు ఎప్పట్లో వెళ్ళేదట్లేరు అంటే ఆమె అంటుంది, దేవుడు ఏదో పిందయ్యా, అది అయ్యేవరకు నేను కదలనయ్యా. నేను 2 సార్లు 3 సార్లు మరణ పంచులకు వెళ్ళాను. నేను బతకనేమో అని నా కుటుంబ సభ్యులే అనుకున్నారు, నేను తిరిగేస్తున్నాను. నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు, బాత్రూంలో స్నానం చేయటానికి వెళ్ళాడు. మధ్యలో కళ్ళు తిరిగి బాత్రూంలో పడిపోయాడు. ఆ తల బాత్రూమ్ గోడకు తగిలింది, కింద పడిపోయాడు, త్రో తప్పిపోయాడు. ఎంతసేపటికి బయటికి రావట్లేదు. ఈ స్నేహితులు ఏంటి స్నానానికి వెళ్ళాడు, 2 గంటలైంది 3 గంటలైందని తలుపు పెడుతున్నారు, పిలుస్తున్నారు, వాడు తీయట్లేదు. డౌట్ వచ్చేసింది వాడికి. ఇక తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్తే వాడి కింద పడిపోయి ఉన్నాడు. గబాగబా వాడిని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే, బ్రెయిన్కి బాగా దెబ్బ తగిలింది కాబట్టి చెప్పలేము, కండిషన్ అట్లా ఉంటుంది, వాడు స్పృహలోకి వస్తే కానీ చెప్పలేమన్నారు. సో మేము వెళ్ళాం, ప్రార్థన చేసాం. 2వ రోజుకి స్పృహలోకి వచ్చాడు. పోలే స్పృహలోకి వచ్చామని అని కొంచెం సంతోషపడే టైంకి డాక్టర్ ఏమన్నాడంటే, స్పృహలోకి వచ్చాడు కానీ ఆ అబ్బాయికి చూపు కనపట్టలేదు, ఎందుకంటే బ్రెయిన్ కదా, అది ఎటు నుంచి ఎటు ఎఫెక్ట్ ఇస్తుందో మనకు తెలియదు, చూపు కనపట్టలేదు అన్నారు. ఒక వారానికి చూపు కనపడటం మొదలుపెట్టింది. మళ్ళీ ఏమన్నారు, బాగా దెబ్బతేలిందండి, ఇక అతను ఆరోగ్యంగా ఉండడు, బతికాడు, చూపు కనపడదు అనుకున్నాం, చూపు కనపడుతుంది, మేబీ నాకు తెలిసి అతనికి మాటలు వినపడవు, తర్వాత మాట్లాడటం రాదు, మెమరీ ఉండదు అతనికి, ఊరిన మనిషి అట్లా చూస్తూ ఉంటాడు అన్నారు. కానీ వాడు మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడు కనపడుతుంది, మాట్లాడటం మొదలుపెట్టాడు, వాడు గుర్తుపడుతున్నాడు. ఒక నెల తిరిగేటప్పటికి అతనికి దెబ్బతాలినట్టు ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ అండి, ఇది ఆశ్చర్యంగా ఉంది, ఇట్లాంటి కేసు మేము ఎక్కడ చూడలేదు, ఖచ్చితంగా బ్రెయిన్ కింద దెబ్బ తగిలితే ఏదో ఒక అవలోపం ఉంటుంది, ఈ కుర్రాడు ఎవరో బాగానే తిరిగేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇప్పటికీ బాగున్నాడు. సుత్తుకోవడం పెట్టుకున్నాడు అన్నమాట. వాడు సుత్తుకోవటానికి మళ్ళీ నన్నే పిలిచాడు. అప్పుడే నీకేతనే చెప్పాను, వాడికి ఏం చెప్పాను, నువ్వు ఇంకో 20 సార్లు బాత్రూంలో పడినా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళవరా అంటే అర్థం ఏంటంటే, దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఏదో ఉంటుంది, నా జీవితం పట్ల.
అది నెరవేరకుండా నేను అర్ధాంతరంగా ఎప్పుడు భూమిని విడిచి అక్కడికి వెళ్ళను. మధ్యమల్లి ఊరిని హాస్పిటల్ దాకా వెళ్ళి వస్తాం అంతే. కొంతమంది పరలోకం మీరు అయ్యి చూసి వచ్చారంటారు కానీ వెళ్ళరు. దేవుడి చిత్తం నా జీవితంలో సంపూర్తిగా నెరవేరినంత వరకు నేను భూమి వదిలి అక్కడికి వెళ్ళను. దావీదు ధీమా ఏంటో తెలుసా? దేవుడు నన్ను రాజుగా కూర్చోబెట్టాడు, మీరు వచ్చి కిందకి లాగేశారు. ఇశ్రాయేలు రాజుగా నేను ఏం చేయాలో దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. అది నెరవేరే వరకు దేవుడు నన్ను తీసుకో. నా ప్రణాళిక అయిపోయింది, నా చిత్తం అయిపోయింది, ఇక నువ్వు వచ్చేది దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాం. అది ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. ఒక పాస్టర్ గారు చనిపోతే ఆ మీటింగ్లో అంటుంది, ఏంటో మరి దేవుడు ఆయన చాలా చాలా చేద్దాం అనుకున్నాడు పాపం, ఏంటో అట్లా వెళ్ళిపోయాడని అన్నాను. నేను వాక్యం చెప్పడానికి నిలబడి అన్నాను, మధ్యలో వెళ్ళిపోవటాలు ఏమి ఉండవు అమ్మా, ఆయనకు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఏం చేయాలో చేద్దాం అనుకున్నాడు కానీ ఇంక దేవుడికి ఆయన పట్ల ఆలోచన ఏం లేవు, ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. When God's plan is yet to be fulfilled, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. అందుకు దావీదు అంటున్నాడు, యెహోవా తన భక్తుల్ని తనకు ఏర్పరచుకున్నాడు, ఆయన నా మొర ఆలకిస్తాడు. కాబట్టి అది నెరవేరే వరకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ పిక్చర్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఎక్కడికి కదలను. అప్పుడు ఈ మాట అన్నాడు, మీరు 4వ వచనం, భయము నుండి పాపం చేయకూడదు. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు నాతో పెట్టుకోవట్లా, మీరు యెహోవాకు వ్యతిరేకంగా ప్రణాళికలు గీస్తున్నారు. నన్ను కూలదొయ్యాలని మీరు చేసే ఆలోచనలు నాకు వ్యతిరేకంగా చేయట్లా, మీరు నిజానికి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. యెహోవా చిత్తానికి వ్యతిరేకంగా మీరు పనులు చేస్తున్నప్పుడు మీరు భయపడండి. యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ క్రైమ్. పెద్ద పాపం చేస్తున్నారు మీరు నా మీద కక్ష పెట్టుకోవట్లా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అంటే కొంచెం మొరట భాషలో, మా విజయవాడ భాషలో చెప్పాలంటే, నేను దావీదు రాజుగా పెడితే నువ్వెవడోరా మధ్యలో అని దేవుడు అంటాడు అనమాట. అది అందుకన్నాడు, మీరు భయపడండి, మీరు దేవుడి దగ్గర వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు, పాపం చేయొద్దు, ఇది బాగుంటుంది. మీరు పడకల మీద ఉండగా మీ హృదయాల్లో ధ్యానం చేసి ఓడుకుండండి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని చక్కగా భోజనం చేసి మీ మంచాల మీద కూర్చొని పడుకొని ఆలోచించండి, ఏం చేస్తున్నావురా మనం. మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని రిలాక్స్గా ఆలోచించండి, మీ పడకల మీద కూర్చొని ఆలోచించండి. దావీదు భక్తుని విషయంలో మనం చేస్తుంది రైటా రాంగ్ ఆలోచించండి. మనం ఎందుకు దావీదుని తరుముతున్నాం, మనం ఎందుకు దావీదు సింహాసనం నుంచి లాగేస్తున్నాం, మనం ఎందుకు అబ్షాలోము పక్క వెళ్ళిపోయాం, మనం ఎందుకు ఈయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం, అసలు ఈయనకి మన గొడవ ఏంటి, మన ప్రాబ్లం ఈయన లేకపోతే అరే మనం తిరిగి దేవుడితో పెట్టుకుంటున్నామా. ఆలోచించండి, మీకు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు. రిలాక్స్డ్గా ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించండి అని చెప్తున్నాడు. మీకు అర్థమైతే ఏం చేయాలి, పశ్చాత్తాపడండి, నీతియుక్తమైన బలు అర్పించి యెహోవాను నమ్ముకోండి, మీ తప్పుని సరిచేసుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళి. ఇది దేవుడికి నాకు మీకు సంబంధించిన విషయం. మీకు నాకు గొడవ కాదు, నా వెనకాల ఉన్న దేవుడితో పెట్టుకుంటున్నారు. ఇట్లాంటి కీర్తనలు ఒకసారి నాకు కొంచెం తెగింపునిచ్చాయి. ఒకసారి నేను కాలేజీలో ఉండగా నాకు ఈ శాలరీ ఇంక్రిమెంట్ అయ్యలేదు, అందరికీ సార్ నాకు వేయలేదు. అంటే ఆయన ఉద్దేశం అంటే నేను 10 ఏళ్ళు ఆయన్ని బ్రతిలాడాలి, వీడేంటి అసలు ఏం అడగలేదు అని. అందరు వెళ్ళి చెల్లి సార్ చూడండి సార్ అంటే వాడు ఇంక్రిమెంట్ వేసాడు, నేను అక్కడ వెళ్ళేవాడు, వాడి కోపం అనమాట, ఎట్లా రాడు అని. నేను వెళ్ళి నాకు ఇంక్రిమెంట్ ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాను, ఎమ్మని అడగట్లా, మీరు ఎందుకు వేయరు, నేను పని చేశాను కదా అంటే. అడిగే పద్ధతి అది కాదండి, బతిలాడుకోవాలి అంటున్నాడు ఆయన. అప్పుడు కొంచెం టెంపర్ ఎక్కువ ఉండేది. అసలు నువ్వు ఇవ్వట్లా నా జీతం, దేవుడు ఇస్తున్నాడు నాకు అన్నాను. అన్నాడు ఆయన. నా ఇంక్రిమెంట్ ఎవరు వేయాలి చెప్పండి, దేవుడు ఇవ్వాలి. అది దావీదు ఉద్దేశం. మీరు కాదు, దేవుడు నన్ను రాజుగా పెట్టాడు, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నన్ను కాపాడాలి, దేవుడు నన్ను తీసుకెళ్ళాలి. మీరు పెట్టుకుంటే మీరు నాతో పెట్టుకోవట్లేదు, మీరు దేవుడితో పెట్టుకుంటారు.
ఒక వారం తర్వాత వాళ్ళే వేశారు. కొన్ని సంఘటనలు జరిగినాయి, ఆ స్టోరీ అని చెప్పలేను, కానీ వాళ్ళు పిలిచి మళ్ళీ వేశారు. అప్పుడు అన్నాడు, మీకు నిజంగానే ఎవరో వేస్తున్నారు సార్ ఇంక్రిమెంట్ అన్నాడు మా కొలీగ్. ఎవరో ఏంటి, దేవుడు వేస్తున్నాడని చెప్పాగా. దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవటం కోసం, లేకపోతే దేవుడికి మీ పట్ల ఏ ప్రణాళిక అయితే ఉందో అది పూర్తి కానంత వరకు మీకు ఏమవ్వదో, మీరు ఎక్కడికి వెళ్ళరు. నెక్స్ట్ ఏంటి మరి ఏంటి, అది పెద్ద మనాది అయిపోయింది అన్న అంటారు. ఏమవుతుంది, అది మీరు ఎక్కువ ఆలోచించుకుంటారంతే. దావీదు దాని గురించి ఆలోచన వదిలేశాడు. దావీదు దగ్గర ఒకటే స్టేట్మెంట్ ఉందట, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన. నా పట్ల దేవుని చిత్తం ఏంటో నాకు అర్థమైతే నేను గట్టిగా అడుగుతానా, భయంగా అడుగుతానా? చెప్పండి. అది దావీదు. అరే, రాజుగా ఉండటం దేవుడి చిత్తం. ఎందుకు? దేవుడు నన్ను పిలిచి అభిషేకించాడు కాబట్టి మళ్ళీ ఈ సింహాసనంలోకి వచ్చే అవకాశం ఎవరికి ఉంది? అవకాశం కూడా కాదు, నాదే అది. మీ ఊరిని వచ్చి 2 రోజులు అడావడి చేస్తున్నారు, మళ్ళీ స్టోరీ మొత్తం మారిపోతే మళ్ళీ నేనే వస్తాను. ఎందుకంటే దేవుడు ప్లాన్ ఇంకా ఉంది, అది అవ్వలేదు. ఇంకా ఉంది అని కనుక నీకు అనిపిస్తే అది జరిగి తీరుతుంది. అప్పుడు ఈ మాట అన్నాడు 6వ వచనం, మాకు మేలు చూపు వారు ఎవరని చాలా మంది అడుగుతారట. దేవుడి దగ్గర నుంచి చాలా మందికి ఏం కావాలి? మేలు కావాలి. దేవుడు మా ప్రార్థనలు వినాలి, మాకు మేలు ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలని చాలా మంది అడుగుతారట. అది మనుషుల సహజం. అందరూ దేవుడు ప్రార్థన చేస్తారు, అందరూ దేవుడి నుంచి ఏదో కావాలని కోరుకుంటారు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. 2 రకాల మనుషులు ఉంటారట. మాకు మేళ్ళు కావాలని అడిగే ప్రజలు కొంతమంది ఉంటారట. మాకు మేళ్ళు కాదు కావాల్సింది, నీ సన్నిధి కాంతి మాకు కావాలని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. దావీదు 2వ కేటగిరీ అన్నమాట. ఈ అడవుల్లో కూర్చొని ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఎప్పుడు ఎవడో క్షణాన బాణం వేస్తాడో తెలియని ఒక అడవిలో కూర్చొని, నాకేం వద్దు ప్రభా, నాకేం కావాలంటే నీ సన్నిధి కాంతి కావాలి, నాకు నీ సన్నిధి కావాలి. అది మా ఉద్దేశం. నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు, నీతో నేను అన్యోన్యంగా సహవాసం కలిగి ఉంటే చాలు, నీ సన్నిధి నాకు కావాలి. ఆయనకి దేవుడు అంటే అంత ఇష్టం, అంత ఫెలోషిప్ ఉంది దేవుడితో ఆయనకి. చాలాసార్లు ఏమన్నాడు, రాజుగా నేను 1000 దినములు అక్కడ గడపడం కంటే నీ సన్నిధిలో ఒక్క దినం, ఒక పూట గడపడం బెస్ట్. దేవుడి సన్నిధి ఏంటో ఆయన తెలుసు. మరో చోట అన్నాడు, నీ ముఖ కాంతిలో నా పాపాలన్నీ బయటపడతా ఉంటాయి, నీ ముఖ కాంతి నాకు కావాలి. నీకు నేను ఎంత దగ్గరగా జీవిస్తే అంత బాగుంటుంది. నా హృదయ ధ్యానం అంతా కూడా నీ వాక్యం మీదే పెట్టుకుంటా. నేను ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు మళ్ళీ వాక్యం చదువుకోవాలి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. వెండి బంగారాల కంటే నాకేం కావాలంటే నీ ధర్మశాస్త్రం నాకు కావాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నీ సన్నిధి నాకు కావాలి. మాకు మేలు చేయాలని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నీ సన్నిధి కావాలని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. దావీదు అంటున్నాడు, నాకు నీ సన్నిధి కావాలి. మేలు చేయాలని అడిగేవాళ్ళు చాలా మంది, వాళ్ళు ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం, లోకస్తులు లేకపోతే నామకార్థమైన వ్యక్తులు, వాళ్ళ సంతోషం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ ధాన్యం, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ద్రాక్ష రసాలు. అంటే పంట వచ్చింది అనుకోండి, ఒక 100 బస్తాలు ఇంటికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు వీడు? పండగ చేస్తాడు ఇక్కడ. అదనమాట వారి ధాన్య ద్రాక్ష రసాలు ఏమవుతాయంట? విస్తరిస్తాయంట. ఆ రోజు వాడి సెలబ్రేట్ చేసుకుంటాడు. లోకస్తులకి సంతోషం అంటే ఏంటంటే లగ్జరీగా బ్రతకడం. ఒక పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక 20,000 బిల్ చేస్తే ఇది లైఫ్. లోకానికి అట్లా ఉంటుంది. ఒక పెద్ద ఖరీదైన కారు, 3 కోట్ల కారు వేసుకొని ఆడు తిరుగుతూ ఉంటే ఈ కారులో ఎప్పుడు తిరుగుతామో అనుకుంటాడు అనమాట.
ఒక పెద్ద ఇల్లు, మ్యాన్షన్, బిల్డింగ్ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అంటే ఉంటే ఆ ఇంట్లో ఉండాలిరా అనుకుంటాడు. అంటే లోకస్తుల ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ధాన్యాలు, ద్రాక్ష రసాలు, ఆస్తులు అవి విస్తరిస్తే వాళ్ళకు సంతోషం కలుగుతుంది. అంటే వాళ్ళ ఆనందం భౌతికమైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు పెరిగితే వాళ్ళకి ఆనందం, ఆస్తులు పెరిగితే వాళ్ళకి ఆనందం, సంపాదన బాగా ఉంటే వాళ్ళకి ఆనందం, రాబడి బాగా ఉంటే వాళ్ళకి ఆనందం, చేతి నిండా డబ్బుండి కడుపు నిండా తిని సుఖంగా విలాసవంతంగా బ్రతికితే వాళ్ళకి ఆనందం. వాళ్ళ సంతోషం భౌతిక సంబంధమైన వాటి మీద, ఆర్థికంగా మెటీరియలిస్టిక్గా డెవలప్ అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ అంతకంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితే, వాళ్ళకేమో ధాన్యాలు, ద్రాక్షరసాలు, సెలబ్రేషన్స్, లగ్జరీ పార్టీ, అది వాళ్ళకి ఆనందం. కానీ అంతకంటే మించిన ఒక ఆనందం దేవుడు ఎక్కడ పుట్టిస్తాడట? హృదయంలో పుట్టిస్తాడు. చాలామంది క్రైస్తవులకి దేవుడిచ్చే ఆనందం ఎట్లా ఉంటుందో తెలియదు. అది ప్రాబ్లం. వీడు దేవుడు నమ్ముకుంటాడు కానీ బయటోడే బాగున్నాడు కదా మనకంటే అని అనుకుంటాడు. ఎందుకంటే వాడికంటే మించిన ఆనందం వీడు ఇంకా లోపల వీడు పుట్టలేదు. కొంతమంది అడుగుతారు, వాళ్ళే బాగున్నారు కదన్నా మనకంటే. అరే వాళ్ళు ఎందుకు బాగుంటారు? అసలు డబ్బు కొనలేనిది, ఆస్తి కొనలేనిది, లోకం ఇవ్వలేనిది, లోకంలో ఏమి చేసినా కూడా కలిగే ఆనందం కంటే అధికమైన ఒక ఆనందాన్ని దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. ఇది భౌతిక సంబంధమైన దాంతో ముడిపడి లేదు. భౌతికంగా లోకం అనుకునే విలాసాలు, ఆస్తులు, డబ్బులు, రాబడి లేకపోయినా కూడా నా లోపల ఒక సంతోషం ఉంటుంది. దానికి బయట పరిస్థితులకి సంబంధం ఉండదు. ఈ లోపలి ఆనందం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఆయన హృదయంలో పుట్టిస్తాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను, అది ఎక్కడికి పోదు, లోపల అలాగే ఉంటుంది. హబక్కు గ్రంథం ఎంతమంది తెలుసు? విన్నారా పేరు ఎప్పుడైనా? ఎన్ని సంవత్సరాలు అయింది తీసి? హబక్కు గ్రంథం ఎక్కడ ఉంటుంది తెలియదు. తీస్తా ఉంటే అక్కడ తగులుద్దాం చూడండి. ఎంత నేను తీస్తే మనకి వచ్చేసింది ఒకేసారి. ఆమోస్ ముందే వెనక. ఓకే, నహూం తర్వాత, రైట్. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనాలు 17వ వచనం దగ్గర నుంచి. ఈయనకి అంజూరపు తోట ఉందంట. మాట్లాడుతున్నాడు, నాకు కొన్ని తోటలు ఉన్నాయి అనుకోండి, ఆ తోటలు పూయట్లేదు అంటే అంజూరపు కాయలేమి రావు. ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తోట నుంచి కూడా ఏమి రావట్లేదు రాబడి. ఒలివ్ చెట్లు రాబడలేదు. ఎన్ని తోటలు పాడైపోయినాయి? 3 తోటలు పాడైపోయినాయి. పైరు, చేనులోని పైరు, పొలాలు పాడైపోయినాయి. పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, పశువులు లేక ఈయనకున్న రాబడి మొత్తం చెప్తున్నాడు అనమాట. తోటలు సరిగా పండకపోయినా, కాపు రాకపోయినా, పళ్ళు రాకపోయినా, పంట పండకపోయినా, పాడి పశువులు సరిగా ఇవ్వకపోయినా, ఏమి రాబడి లేకపోయినా, అంటే నాకు ₹1 కూడా పుట్టకపోతే నేను యెహోవా యందు ఆనందించేదను. జరుగుద్ది అది. మోడర్న్ టర్మ్స్లో 20-24 కలిపి చెప్పండి. శాలరీ రాకపోయినా, ఏటీఎం కార్డులో డబ్బులు లేకపోయినా, ఎవరు అప్పులు ఇవ్వకపోయినా, ఎక్కడ ₹1 పుట్టకపోయినా, మన డబ్బులన్నీ ఆడొచ్చి లాక్కెళ్ళిపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదను. ఇది పేరుకి ఊరినే ఆడ చెప్పుకుంటున్నారా? లోపల ఆనందం ఉందా? నాకు ఏదైనా దేవుడేనండి అని పైకి అంటున్నావా? లోపల ఏమైనా ఉంటుందా? అది ప్రశ్న. చాలామంది పైకి డైలాగ్ చెప్తూ ఉంటారు, ఇంత బతుకు
గట్టిగా మాట్లాడిపోతే బాగోదు కదా అంటారు. అది షో. అది నిజంగా దేవుడు కలగ చేసిన ఆ దైవికమైన ఆనందం నీ లోపల ఉంటే హబక్కూకు లాగా మాట్లాడొచ్చు. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. దేవుడు మన హృదయంలో ఒక ఆనందం ఇస్తాడు. అది భౌతిక సంబంధమైన పరిస్థితులతో, డబ్బులతో, ఆస్తిపాస్తులతో సంబంధం ఉండదు. లోపల ఒక ఊటలాగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, వారి కడుపులోంచి జీవజలములు ఊట ప్రవహిస్తుంది. ఏముందిరా, నీకేం కలిసి వచ్చిందిరా? నాకేం కలిసి రాలేదు. దేవుడు నమ్ముకు నాకు ఏం కలిసి వచ్చింది? ఏం కలిసి రాలేదు. నాకు తెలిసిన సోదరు ఉంది, దేవుడు నమ్ముకున్న తెల్లారి నుంచి సినిమా కష్టాలు స్టార్ట్ అయింది. వాళ్ళు అన్నారంట, మరి ఎందుకమ్మా మరి ఇదేంటి? ఏం పర్వాలేదు, నేను నమ్ముకుంది దేనికోసం? నాకు దేవుడు కావాలి, ఏదో వస్తుందని రాలేదు. ఆ పరిస్థితి ఉన్న కొద్ది విషమిస్తుంది. వాడన్నారు, చూడు ఇంత ఘోరం, ఇప్పుడు అజూరికే బాగుండేదని ఇప్పుడు ఎంత పరిస్థితి దారుణంగా ఉంది. ఏం పర్లా, ఇలాగే నా పరిస్థితి బాగలేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు ఇస్తాడు. విశ్వాసంలో దేవుడు వెంబడించే వాళ్ళు ఏమి లేకుండా ఎందుకు వెంబడిస్తారు? ఏదో ఉందిరా, ఎంత ప్రాణం మీదకి వచ్చినా కూడా వదలరు. యోబు భక్తుడు, ఎంతమంది చనిపోయారు తన ఇంట్లో? అందరూ పోయారు. భార్య ఉంది, నువ్వు కూడా సర్దేసుకోపోయావా అంతే. ఎట్లా? పర్లా, అదే ఇది ఏదో బాధపడతాం, ఏడుస్తాం, కానీ ఆయన మాత్రం ఏమనుకోడు. ఎట్లా? లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వస్తుంది. నా దేహంలో ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసేయమని పౌలు భక్తుడు అన్నాడంట. అది కష్టంలే కానీ నా కృప నీకు చాలు అన్నాడంట. ఏమన్నాడు? సరే, అట్లాగే. రోమపత్రిక 8వ అధ్యాయంలో అన్నాడు. చూస్తారా ఎంత గొప్పగా ఉంటుంది ఆ మాట. 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు? నేను దేవుడు నమ్ముకున్నాను, ఆయన ప్రేమను నేను అనుభవిస్తున్నాను, ఆయన ఆనందం ఏదో నా లోపల ఉంది. హూ విల్ సెపరేట్ మీ? దేవుడి నుంచి నన్ను ఎవరు విడగొడతారు? ఎవరు విడగొట్టలేదు. చదవండి బ్రదర్. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇవి వస్తే ఏం చేస్తాడంట? వస్తాయి. ఇవన్నీ వచ్చినా నన్ను దేవుడిని మాత్రం ఎవడు సెపరేట్ చేయలేడు. అంతటితో ఆపలా. కిందకు వచ్చి అన్నాడు 38వ వచనం. మరణం, జీవం, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోనవి, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన ఏదైనా కూడా, ఇంకా అసలు భూమి మీద ఉన్న కష్టాలే కాదు, పైనుంచి దేవదూతలు వచ్చి నా మీద పడిపోతున్నా కూడా, నాకు అర్థం కాని సమస్యలు వచ్చినా కూడా, ఉన్నవైన రాబోయే ముందు ఏమొస్తాయో నాకు తెలియదు, నాకు అర్థం కాని ఏమన్నాయో తెలియదు. వాట్ ఎవర్ మే హ్యాపెన్, నన్ను దేవుడి నుంచి అవేమి సెపరేట్ చేయలేవు. క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నారు. అందుకే 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు. బత్షెబాతో పాపం చేశాక ఏమన్నాడు? నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు. ఎందుకంటే అది ఉంటేనే నేను బతికేది. ఆ డివైన్ జాయ్ నాకు కావాలి. ఇక్కడ అంటున్నాడు 4వ కీర్తనలో మనకు వచ్చేద్దాం. అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనుషులు కలిగించే భౌతిక సంబంధమైన సంతోషాల కంటే మించి అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితముగా. ఎక్కడ పడుకుంటాంట నెమ్మదిగా? మీరు ఊహించుకోండి, ఎక్కడున్నాడు దావీదు ఇప్పుడు? హ్యాపీగా పడుకుంటారంటున్నాడు అడవులో. నీకు ఎక్కడంటే నిద్రపోతాయి స్వామి అంటే, నాకు ఇక్కడే పట్టుద్ది.
మరి ఏ టైంలో ఎవడొచ్చి చంపేస్తారు? పర్లేదు రాని, ఏమవుతుంది? వచ్చినా కూడా ఏం చేస్తారు? ఏమవ్వదు మనకి. ఇదే మాట 3వ కీర్తనలో ఇంకొంచెం వెరైటీగా అన్నాడు. నేను మామూలుడు కాదు, అందుకే కదా ఈయన దావీదు అన్నారు. 3వ కీర్తన 5వ వచనం, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఎంతమంది వస్తారంట? మీరు ఊహించుకోండి, ఎక్కడో ప్రాణం కాపాడుకో ఒక అడవులోకి, చెట్లలోకి, గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఏ క్షణాన్ని ఎవరో చంపుతారో తెలియదు, దాక్కున్నాడు, పడుకున్నాడు. పొద్దున్న లేచి బయటకు వచ్చి ఇట్లా చూస్తే 10,000 మంది సైన్యం కనపడుతున్నారు. మనం అంటే ఏమవుద్ది? వచ్చారా గుండె అయిపోద్ది మనకి. ఈయనేమన్నాడు తెలుసా? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. మోహరించడం అంటే ఏంటో తెలుసా? సైనికులు గుండ్రంగా చుట్టుముట్టి పొజిషన్లో నిలబడతారన్నమాట. ఇంకా ఆయా వాళ్ళ సైనిక అధికారి రెడీ అనగానే మీద పడి అటాక్ చేస్తారు, చంపేస్తారు. బాణాలు లాగి పట్టుకుని ఉంటారు. 10,000 మంది చుట్టూ. ఇప్పుడు మీరు ఊహించుకోండి, 10,000 మంది కాకపోతే 10 మంది వచ్చారండి. నేను తలుపు తీయగానే ఎదురు 10 మంది నిలబడ్డారు. 10 మందిలో ఏ ఒక్కడు పొడిచినా పోతానుగా. మీకు అర్థమవుతుందా? 10 మంది నన్ను అటాక్ చేయవసరంలా. 10 మందిలో ఏ ఒక్కడు నన్ను పొడిచినా కూడా పోతాను. అంటే నా ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోయింది? 10,000 మంది చుట్టూ మోగారంటే వెనక నుంచి బాణం వేసినా, ముందు నుంచి వేసినా, ఎక్కడి నుంచి వేసినా సరే 10,000 బాణాలు ఒకటి తగలదా నాకు? కానీ ఈయనేమంటున్నాడంటే నాకేం ప్రాబ్లం లేదు, నెమ్మదిగా పడుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. 10,000 మంది వచ్చి నన్ను చుట్టుముట్టినా కూడా ఏమన్నాడు? నేను భయపడను. మామూలుగా అయితే భయపడతాం, ఎవరైనా భయపడతారు, దావీదైనా భయపడాల్సిందే. కానీ ఏమంటున్నాడంటే ఈయన దేవుని ప్రణాళికతో పెట్టి మాట్లాడుతున్నాడు కాబట్టి 10,000 మంది నన్ను చంపడానికి వచ్చిన దేవుని చిత్తం పరిపూర్ణంగా నా లైఫ్లో నెరవేరకుండా నేను ఎక్కడికి వెళ్ళను. వాళ్ళు వస్తారు, ట్రై చేస్తారు, ఇంకా స్టోరీ అవ్వలేదు బాబు అని దేవుడు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఏమవ్వదు నాకు. చార్లెస్ స్పర్జన్ అని ఆయన ఏమన్నాడంటే దీన్ని హోలీ బ్రేవరీ అంటారట. హోలీ బ్రేవరీ అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధమైన కారణాలు బట్టి కలుగుతుంది, దేవుణ్ణి బట్టి కలుగుతున్న ధైర్యం పరిశుద్ధమైన ధైర్యం అంటారట, దాన్ని పవిత్రమైన ధైర్యం అంటారట. ఆయన ధీమా ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను పొడిచినా కూడా, ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ నేనే బతుకుతాను. ఎందుకంటే మనకి ఇంకా బోల్డెన్ చాప్టర్స్ ఉన్నాయి, ఇంకా ఫినిష్ అవ్వాలా, బోల్డెంత పని ఉంది. నేను మంచం బట్టి చచ్చిపోతా అనుకున్నప్పుడు కొంచెం కోలుకోగాను దైవసేవకుడు అన్నాడు, యాడికి వెళ్ళవు బాబు, నువ్వు బోల్డెంత పని ఉంది నీకు, యాడికి వెళ్తావు, ఊరికి రెస్ట్ ఇచ్చాడు దేవుడిని. ఇవి మనకు ధైర్యాన్ని తెప్పించాలి, మనకు కొంచెం ఆదరణ కలిగించాలి. దేవుడి ప్రణాళిక మన జీవితంలో సంపూర్తిగా నెరవేరనంత వరకు ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళము. విశ్వాస జీవితం అర్ధాంతరంగా ఎప్పుడు ముగిసిపోదు, నిరాశగా ఎప్పుడు ముగిసిపోదు. ఏదో అనుకున్నాను కానీ అవ్వపోటాలు ఏమి ఉండవు, అయ్యాకే దేవుడు తీసుకెళ్తాడు. అందుకని మనం చనిపోయినప్పుడు మనోళ్ళు ఫ్లెక్సీల మీద వేస్తారు, వారి దినములు సమాప్తమైనవి కాబట్టే దేవుడు వాళ్ళని తీసుకెళ్తాడు. ఫినిష్ అయితేనే. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఈయన ఏమంటున్నాడంటే 10,000 మంది యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినాను, నేను భయపడను. 4వ కీర్తన 8వ వచనం అంటున్నాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసావు. నాకేం భయం లేదు, ఎందుకంటే గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్, గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని కాపుదల. అందుకు దావీదు ఏమంటున్నాడు? మీరు ఆలోచించుకోండి, మీరు నాకు వ్యతిరేకంగా చేయటంలా, మీరు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు, మీరు ఆలోచించుకోండి. నేను ఆలోచించుకునేది ఏం లేదు, ఎందుకంటే
దేవుడు నన్ను ఆల్రెడీ ఏం చేయాలనుకున్నాడో నాకు తన చిత్తాన్ని చెప్పేశాడు. నా పట్ల దేవుని సంకల్పం ఏంటో నాకు అర్థమైనప్పుడు అది నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నా పట్ల దేవుడి చిత్తం ఏంటో నాకు అర్థమైనప్పుడు అది నాకు ఎటువంటి భయాన్ని కలిగించదు. ఇది జరిగి తీరుతుంది అని ఎప్పుడు చెప్తాం తెలుసా? అదేంటో మనకి అర్థమైనప్పుడు. ఒక ఉదాహరణ మీకు గుర్తు చేసి క్లోజ్ చేస్తాను. పౌలు భక్తుడిని దమస్కు మార్గంలో దేవుడు దర్శించి మాట్లాడి తనతో ఎంటకుంటూ చేశాక ఏమన్నాడు? రాజుల ముందు నేను నిన్ను నిలబెట్టి వాడుకుంటానని చెప్పాడు. మధ్యలో ఒక చోట ఈయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఫిలిప్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఒక అగబు అనే ఒక ప్రవక్త వచ్చి, ఇదిగో నాకు దేవుడు చూపించాడు, ఈ బెల్ట్ ఎవరిది, నడికట్టు కట్టేశారు, ఈయన ఎవరినో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు శిక్షిస్తారంట. అంటే పౌలు గారు ఏమన్నాడంటే, మీరు నన్నేం ఆపద్దు, నన్ను అక్కడ ఎవడో చంపడు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి నిలబడాలి? రోమ్ చక్రవర్తి ముందు నిలబడాలి. ఈ మధ్యలో వాళ్ళు చంపితే చంపనివ్వండి, ఏంటి, నేను మాత్రం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటం డ్యామ్ షూర్, వెళ్ళటమే. అమ్మో చంపేస్తారేమో, బట్ ఆ సీన్ అయ్యాకే చంపేది. ఏ సీను? ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడ నిలబడాలి, గెట్ రెడీ ఫర్ దట్. వాడు అక్కడికి వెళ్ళా చంపేస్తే ఓకే, బట్ ఆ పని అవ్వకుండా మాత్రం నన్ను ఎవరు చంపలేరు. నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటో నాకు కొంచెమైనా అర్థమైతే నాకు బోలెడంత ఆదరణ కలుగుతుంది. సో 2 మాటలు నేను గుర్తు చేసి ముగిస్తున్నాను. ఒకటి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే నిశ్చయత మనకు ఉంటే అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మన ప్రార్థనలో ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. 2, లోకమిచ్చే ఆనందం దేవుడు మనకి ఇవ్వట్లేదు. ధాన్యాలు, ద్రాక్షారసాలు కంటే మించిన ఆనందం, సంతోషం దేవుడు మన హృదయాల్లో పుట్టించినప్పుడు నాకు ఇంక నేనేం కోరుకోను. 3, వాళ్ళు దేవుడి నుంచి వచ్చే మేలు కోరుకుంటారు, నేను దేవుని సన్నిధి కోరుకుంటాను. అది దావీదు యొక్క లక్షణం. తన సమస్యలో ఉన్నప్పుడు దావీదు ఏం కోరుకుంటాడంటే, నీ చిత్తం ఇది కదా, కాబట్టి అది జరుగుద్దని నా ధైర్యం, నాకేమొద్దు, నీ సన్నిధి కావాలి. 3, నువ్వు నా తోడుంటావు కాబట్టి నేను భయపడేదేం లేదు, నీ చిత్తం నెరవేరే వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. అందుకు దావీదుని దేవుని హృదయానుసారుడు అన్నారు. నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, అది ఫినిష్ చేయకుండా నువ్వు నన్ను ఏమీ చేయవు, వేరే వాడిని కూడా ఏమీ చేయనివ్వు. అది నా ధైర్యం. ఒక ఆమె బెడ్ రిడన్ అయింది, వెళ్ళి పలకరించాను, అన్న అయిపోతానా, ఉండనా అంది. మన స్టోరీ అన్న ఫినిష్ అయిందా, ఇంకా పెండింగ్ ఉందా అన్న? చాలా ఉందన్నా అంది. మరి ఆడికెళ్తావు అయిపోయినట్టు అనిపిస్తుందా అన్న? లేదు, బోర్డు అంత ఉందా అనిపిస్తుంది. మరి ఆడికెళ్తావు? ఊరిని 2 రోజులు రెస్ట్ తీసుకో. నేను అట్లా తీసుకున్నాను రెస్ట్. ఇన్కంప్లీట్ లైఫ్స్ కావు క్రైస్తవ జీవితాలు. విశ్వాస జీవితం ఇన్కంప్లీట్గా ఎప్పుడూ ఉండదు. అర్ధాంతరంగా మన జీవితాలు ముగిసిపోవు. గురి గమ్యం లేకుండా మధ్యలో కరెంటు పోయినట్టుగా టీవీ ప్రోగ్రాం ఆగిపోదు. మన కరెంటుతో పని లేదు. దేవుడు దాన్ని ప్రారంభిస్తాడు, దేవుడు దాన్ని కొనసాగిస్తాడు, దేవుడు దాన్ని ముగిస్తాడు. హెబ్రీ పత్రిక చెప్తుంది, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన. ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగుంది, ద పర్ఫెక్టర్ ఆఫ్ ద ఫెయిత్. మన విశ్వాసాన్ని పర్ఫెక్ట్గా ముగించేది కూడా దేవుడే. ప్రారంభించేది ఆయనే, కొనసాగించేది ఆయనే, ముగించేది ఆయనే. కాబట్టి ఆయన అనుకున్నది మన జీవితంలో నెరవేరే వరకు మనం ధైర్యంగా బ్రతకచ్చు. నాకు అర్థం కాకపోవచ్చు ఏం జరుగుతుందో నా జీవితంలో, కానీ నేను ధైర్యంగా ఉండొచ్చు, నేను నిశ్చయతతో ఉండొచ్చు, నేను సంతోషంతో ఉండొచ్చు, దేవుడు ఆనందాన్ని నేను అనుభవించవచ్చు, దేవుడి సన్నిధిని నేను అనుభవించవచ్చు, దేవుని కాపుదలను కూడా నేను అనుభవిస్తాను. బట్ దేవుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు అన్న బట్టి చెప్పగలరా నాకు వెళ్ళేలోపు? ఎన్నవచ్చును? 4వ కీర్తన ఎస్ అండి, ఎన్నవచ్చును? 3వ వచనం.
నేను చదవమని చెప్పలేదు. బై హార్ట్ చేయండి. బై హార్ట్ నేను పట్టేశాను. అప్పుడప్పుడు నాకు నేను చెప్పేసుకుంటున్నాను. బై హార్ట్ చేయండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. బయటి జనాలకి చెప్పను కానీ ఆడి ఫేసెస్ మనసులో అనుకుంటే నా ప్రార్థనకి ఆన్సర్ వస్తుంది. కొంతమంది నా మీద అన్యాయంగా నిందలేసినప్పుడు, మన మీద వాళ్ళు కచ్చిగట్టి ఎలాగైనా అన్పాపులర్ చేయాలని అనుకున్నప్పుడు, మనకు వ్యతిరేకంగా కొంతమంది ప్లాన్లు గీసినప్పుడు, మనం బదనాం చేసినప్పుడు, మనం చేయిపోయినా చేసామని చెప్తా ఉన్నప్పుడు వాటితో మనం డిస్కషన్ పెట్టుకోలేం. వాడికి ఏం చెప్తాం మనం? నువ్వు ఏదో ట్రై చేస్తున్నావు, చేసుకో. నా ట్రాక్ వేరు, నా జీవితం వేరు, నా పని వేరు. లాస్ట్కి నీ ప్రేయర్ వస్తుందా, నా ప్రేయర్ వస్తుందా అంటే ఇప్పుడు నా జీవితంలో ఎవరి చిత్తం జరుగుతుందండి? ఆడేవాడి మధ్యలో ట్రై చేస్తూ ఉంటాడు. నీ గోల్ మీద కానీ యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు, తన కోసం ఏర్పరచుకున్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నా మొర ఆలకిస్తాడు. నేను యెహోవాకు మొర పెట్టగా ఆయన ఆలకిస్తాడు. ఎన్నో వచ్చిన నేను వెళ్ళేలోపు అప్పు చెప్పాలి నాకు. ఎన్నో వచ్చిన? 3వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుకున్నాము. 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించాడు. తల వంచి ప్రార్థన చేసుకున్నాం.